హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్మైలీ సుధాకర్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే తిరుమల శ్రీవారి గురించి మీకు తెలియని నిజాలు. శ్రీవారికి నిజంగానే జుట్టు ఉంటుంది అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? శ్రీవారి విగ్రహం అనేది గర్భగుడి మధ్యలో ఉండదు. శ్రీవారి ముందున్నటువంటి దీపాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికీ కూడా కొండెక్కలేదు అనే విషయం మీకు తెలుసా? శ్రీవారి యొక్క విగ్రహానికి కూడా చెమటలు పడుతూ ఉంటాయి. అసలు శ్రీవారి యొక్క విగ్రహం వెనక ఎప్పటికీ కూడా మనకి ఒక సముద్రపు ఘోష అనేది మనకు వినపడుతూ ఉంటుంది. అసలు తిరుపతి వెళ్ళే వాళ్ళు ఉచిత దర్శనం టికెట్లు ఎక్కడ తీసుకోవాలి, ఫుడ్ ఎక్కడ తినాలి, కొండపైకి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరికి అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం శ్రీవారిని దర్శించుకోవాలి అంటే మనకి ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ మార్గం వచ్చేసి అలిపిరి మెట్లు అండ్ తర్వాత వచ్చేసి శ్రీవారి మెట్లు. మేమైతే ఏంటంటే శ్రీవారి మెట్ల మార్గానే వినియోగించుకొని కొండపైకి వెళ్ళాం. ఎందుకంటే అలిపిరి మెట్లతో పోల్చుకుంటే శ్రీవారి మెట్ల మార్గం అనేది దూరం కాస్త తక్కువగా ఉంటుంది, ప్లస్ కొండపైకి ఈజీగా మనం చేరుకోవచ్చు. అదే అలిపిరి మెట్ల మార్గం అయితే మనకి 3550 స్టెప్స్ ఉంటాయి. కానీ శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కనుక వెళ్తే మనకి 2388 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్తే మనం కొండపైకి ఈజీగా చేరుకోవచ్చు. సో ఇక్కడ మీరు వీడియో కూడా చూడొచ్చు. భక్తులందరూ కూడా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కొండపైకి ఆ 7 కొండలు నడుచుకుంటూ వచ్చి స్వామివారి దర్శనానికైతే గోవిందా గోవిందా అనే నామస్మరణతో స్వామివారిని దర్శించుకుంటూ కొండపైకి వెళ్తున్నటువంటి వీడియో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. మేమేంటంటే శనివారం బయలుదేరాం కాబట్టి చాలా రష్ అయితే ఉంది. భక్తులందరూ కూడా లక్షలాదిగా స్వామివారిని దర్శించుకోవటానికి కొండపైకి అయితే వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు. ఈ శ్రీవారి మెట్ల ప్రాంగణం అంతా కూడా ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా అనే నామస్మరణతో ఆ దేవుణ్ణి మనసులో స్మరించుకుంటూ ఆ 7 కొండలు నడుచుకుంటూ భక్తులు కొండపైకి వెళ్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వాలు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ కొండ మీద కూడా ప్రతి 500 మీటర్లకి మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండటం వల్ల భక్తులకు ఏంటంటే ఎటువంటి ఇబ్బంది అనేది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీకి లేదు. ఇది వచ్చేసి 2388 స్టెప్స్ అయిపోయిన తర్వాత కొండ పైన భాగం. ఇక్కడ ఏదన్నా మనం స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏదైనా రిలాక్స్ అవ్వాలి, ఏదైనా అవ్వాలి అనుకుంటే ప్రశాంతంగా ఇక్కడ మనం రిలాక్స్ అవ్వచ్చు. ప్లస్ ఇక్కడ మనకి లగేజ్ కౌంటర్లో ఏదైనా కావాలి అన్నా, ఇన్కేస్ ఏదైనా లగేజ్ ఇవ్వాలన్నా ఇక్కడ ఈ కౌంటర్లో మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఈ కొండపైన భాగం అనేది. ఇది మనం లగేజ్ తీసుకోవాలి అనుకుంటే ఈ కౌంటర్ ద్వారా ఏంటంటే మనం లగేజ్ అనేది తీసుకోవచ్చు. ఇది మనకి తిరుపతి కొండెక్కిన తర్వాత ఈ కౌంటర్స్ అనేవి ఉంటాయి. కింద మనం కొండ ఎక్కేటప్పుడు లగేజ్ ఇస్తాం కదా, ఆ కౌంటర్ ద్వారా మనం ఇక్కడ పైకి వచ్చిన తర్వాత లగేజ్ తీసుకోవచ్చు. ఇది చూడొచ్చు శ్రీవారి యొక్క కొండపైన భాగం. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. 7 కొండలపైన మనం ఉంటాం కాబట్టి ఆ వాతావరణం కానీ ఆ అట్మాస్ఫియర్ కానీ చాలా చక్కటి సహజ సిద్ధమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. ప్లస్ ఈ కొండపైన ఏంటంటే చాలా చల్లగా ఉంటుంది. మేమైతే శ్రీవారి మెట్లది ఎక్కి రూమ్ కోసం అని చెప్పేసి గుడికి దగ్గరలో ఉన్నటువంటి ఆ రూమ్కి అయితే పైన అలా రూమ్లో మేము ఫ్రెష్ అయిన తర్వాత ఇవి వచ్చేసి మన ఇక్కడ వీడియోలో చూడొచ్చు. ఇదంతా కూడా ఏంటంటే మనకి శ్రీవారి యొక్క కోనేరు. సో తిరుపతి వచ్చేవాళ్ళు కంపల్సరీగా ఈ కోనేరును కూడా భక్తులు విజిట్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఏంటంటే శ్రీవారి యొక్క మాడవీధులు. బ్రహ్మోత్సవాల టైంలో కానీ శ్రీవారిని ఈ మాడవీధుల్లో ఊరేగిస్తూ ఉంటారు. అందుకే ఎవరు కూడా శ్రీవారి యొక్క మాడవీధుల్లో చెప్పులు వేసుకొని రావడం అనేది నిషేధం. ఇక్కడ చూడొచ్చు తిరుపతి కొండపై శ్రీవారి యొక్క మాడవీధుల్లో భక్తులందరూ కూడా ఆ స్వామివారి దర్శనానికి పయనిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు వీడియోలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అయితే వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులేని నిజమైన జుట్టు ఉంటుంది. దీని వెనక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. అదేంటంటే వెంకటేశ్వర స్వామి భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు. ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది.
భక్తితో సమర్పించిన తన తలనీలాలను స్వీకరించాలని కోరుతుంది. ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు. అప్పటి నుంచి తిరుమలకు వెళ్ళే భక్తులు తమ కోరికలు తీరక ముందు మరియు తీరిన తర్వాత స్వామివారికి తలనీలాలు సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ కొండపై ఎక్కడ ఏ ప్రదేశం చూసినా కానీ ఒక అద్భుతమని మనం చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి వరాహ నరసింహస్వామి వారి యొక్క విశ్రాంతి భవనం. ఇదనే కాదు, భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా దేవస్థానం వారు చాలా చక్కనటువంటి ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్లస్ ఈ కొండ మీద మరొక విశేషం ఏంటంటే ఎక్కడా కూడా ప్లాస్టిక్ అనేది ఉండదు. మనకి ఇక్కడ బాటిల్స్ కూడా ఏంటంటే మనకి ఒక 50 రూపీస్ ఉంటుంది. గాజు బాటిల్స్లోనే వాటర్ అమ్ముతూ ఉంటారు. తిరిగి కనుక మనం ఆ గాజు బాటిల్ ఇప్పేస్తే మనకి అగైన్ మళ్ళీ 30 రూపీస్ వాళ్ళు మనకి బ్యాక్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ శ్రీవారి గురించి మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే శ్రీవారి విగ్రహం వెనక నుంచి ఎప్పుడూ కూడా సముద్రపు ఘోష వినిపిస్తుందని అనేది నమ్మలేని నిజం. స్వామివారి విగ్రహం వెనక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఈ అవకాశం అనేది లభించదు. అయితే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి ప్రతి నిత్యం కూడా భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు అని దేవస్థానం వారు గ్రహించి వాళ్ళకి ఎటువంటి కొండపైన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా చక్కటి ఏర్పాట్లు అయితే చూశారు. స్వామివారి విగ్రహానికి వచ్చే భక్తులకి కానీ దర్శనానికి కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ చూడొచ్చు. స్వామివారి యొక్క కొండపైన భాగం చాలా చక్కగా ప్రశాంతంగా ఉంది. ప్లస్ ఇక్కడ మరొక విషయం ఏంటంటే గర్భగుడిలో ఉన్నటువంటి శ్రీవారి విగ్రహం ముందు మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తూ ఉంటాయి. ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించాలనే విషయాలు కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ కూడా స్వామివారి ఎదురుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనానికి ఇవి మాడవీధులు అనమాట. సో ఈ మాడవీధుల్లో స్వామివారి యొక్క ఉత్సవాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది తిరుపతిలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి టీటీడీ జలప్రసాదం మనకి 24 గంటలు కూడా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత భక్తులు ఎవరైనా తలనీలాలు సమర్పించుకొని స్వామివారికి మొక్కులు తీర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం తలనీలాలు కూడా సమర్పించుకోవచ్చు. అలా మేము తలనీలాలు సమర్పించిన తర్వాత ఇక్కడ మరొక అద్భుతమని చెప్పుకోవచ్చు ఈ ప్లేస్ అనేది. ఎందుకంటే స్వామివారి యొక్క అన్నప్రసాదం అనేది బయట ఎక్కడా కూడా దొరకని టేస్ట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. అంత టేస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మేము తలనీలాలు సమర్పించుకున్న తర్వాత స్వామివారి యొక్క అన్నప్రసాద కేంద్రానికి ఏంటంటే క్యూ లైన్ నుంచి అయితే మేము స్వామివారి యొక్క అన్నప్రసాదానికి వెళ్తూ ఉన్నాం. ఈ అన్నదాన ప్రసాదంలో ఒక విశేషం ఏంటంటే ప్రతిరోజు కూడా భక్తులు కొన్ని వేల మంది లక్షల మంది వచ్చినా ఒకేసారి కొన్ని వేల మంది భక్తులు తిని లేచేలాగా దేవస్థానం కమిటీ వారు ఏర్పాటు చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. ఎంత వందల మంది వేల మంది భక్తులు వచ్చినా కానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం అనేది కలగదు. ప్లస్ ఇక్కడ వాడే పదార్థాలు కానీ మనం తినే ఆహారం కానీ బయట ఎక్కడా కూడా దొరకదు. అంత టేస్ట్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ప్రతి దాంట్లో కూడా చాలా క్వాలిటీ అనేది మనం ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు వీడియోలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. స్వామివారి యొక్క అన్నదానంలో స్వామివారి యొక్క భోజనం వడ్డిస్తున్న ఇవన్నీ కూడా ఇక్కడంతా కూడా ఏంటంటే దేవస్థానం వారు ఒక సిస్టమేటిక్ వేలో ఉంటుంది. ఇక్కడ చూడండి వీడియోలో కొన్ని వేల మంది లక్షల మంది ఒకేసారి భోజనం తిన్నా కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా కమిటీ వారు చాలా చక్కటి ఏర్పాట్లు అయితే మనకి ఇక్కడ అన్నదానానికి ఏర్పాటు చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇంతమంది భక్తులను ఇంత రష్ ఉన్నా కానీ ఈ అన్నదానం యొక్క ప్రసాదం అనేది చాలా చక్కగా ప్రతి బెంచ్కి ఒక వాటర్ జగ్గు ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం వల్ల ఏంటంటే భక్తులకు ఎటువంటి అసౌకర్యం అనేది ఉండదు. అలా మేము అన్నదాన ప్రసాద వితరణ అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనానికి ఉచిత దర్శనానికి మేము ఇక్కడ వెళ్తూ క్యూ లైన్లో స్వామివారి దర్శనానికి వెళ్తూ నేను చూడండి భక్తుల రద్దీ అనేది విపరీతంగా ఉండటం వల్ల స్వామివారి దర్శనానికే ఆల్మోస్ట్ ఆల్ మేము వెళ్ళినప్పుడు 36 గంటల సమయం అయితే పట్టింది. ఒకవేళ ఎవరైనా రావాలి అనుకుంటే స్వామివారి యొక్క 300 టికెట్స్ కానీ దర్శనం టికెట్లు విఐపి టికెట్లు ఇవన్నీ కూడా ఆన్లైన్లో బుక్ అయితేనే రండి. లేదు అనుకుంటే ఉచిత దర్శనం అయినా పర్లేదు వెళ్తాము అనుకుంటే మీకు ఇప్పుడున్న పరిస్థితులు అయితే స్వామివారి దర్శనానికి
36 గంటల సమయం అయితే మనకు పడుతూ ఉంది. చూడండి, ఇలా మేము స్వామివారి దేవస్థానానికి వెళ్తూ ఉంటే ఇక్కడ కంపార్ట్మెంట్లో ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఒక 8 నుంచి 10 గంటల వరకు కూడా ఇదే కంపార్ట్మెంట్లో మేము ఉన్నాం. ఇక్కడ ఏంటంటే మనకి కంపార్ట్మెంట్లో కూడా స్వామివారి యొక్క ప్రసాదాలు ఇవన్నీ కూడా మనకి భక్తులకు ఇస్తూ ఉంటారు. వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ఫ్యామిలీస్తో కానీ పిల్లలతో వచ్చే వాళ్ళు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకొని వస్తే మాత్రం బాగుంటుంది. అలా అయిపోయిన తర్వాత అగైన్ మేము తిరిగి స్వామివారి దర్శనానికి అయితే క్యూ లైన్లో నించొని ఉన్నాం. ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ మరొక అద్భుతమైన విషయం ఏంటంటే శ్రీవారి విగ్రహం ఎప్పుడూ కూడా తేమతోనే నిండి ఉంటుంది. ఇది ఒక విగ్రహ రహస్యంగా మనం చెప్పుకోవచ్చు. పూజారులు ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారటం అనేది ఇప్పటికీ కూడా మనకి విస్మయం కలిగించే విషయం అని మనం చెప్పుకోవచ్చు. ఇది మాకైతే దర్శనానికి చాలా టైం పట్టడం వల్ల ఏంటంటే క్యూ లైన్లోనే కొన్ని గంటల వ్యవధిలో మేము నించడం జరిగింది. ఇక్కడ క్యూ లైన్లో నించిన వాళ్ళకి ఏంటంటే మనకి పాలు కానీ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రొవైడ్ చేయటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మనం క్యూ లైన్లో హ్యాపీగా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. మీకు మధ్య మధ్యలో చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉంటే పాలు కానీ అండ్ అగైన్ వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఉండటం వల్ల ఏంటంటే ఇది ఒక గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే కొంతమందికి ఉచిత దర్శనంకి వెళ్ళేటప్పుడు ప్రభుత్వం వారు కొన్ని టికెట్లు అయితే ఇవ్వటం జరుగుతుంది. అవి మార్గం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే అవి లిమిటెడ్ టికెట్స్ ఇస్తున్నారు కాబట్టి చెప్పలేము, మేబీ మనకి దొరకవచ్చు దొరకకపోవచ్చు. వాటి నమ్ముకొని అయితే మీరు రావద్దు. ఆ టికెట్లు దొరకపోయినా పర్వాలేదు, నేను స్వామివారి దర్శనం చేసుకోవాలి, ఉచిత దర్శనం అయినా నాకు 1 రోజు 2 రోజులు లేట్ అయినా పర్లేదు అనుకునే భక్తులు ప్రశాంతంగా వచ్చి ఉచిత దర్శనంలో స్వామివారిని అయితే మనం దర్శించుకునే భాగ్యం అయితే ఉంటుంది. ఒకవేళ లేదు మేము ఫ్యామిలీతో వస్తున్నాం, ఇబ్బంది పడతాం, చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటే కంపల్సరీగా మీరు ఆన్లైన్ ద్వారా టికెట్స్ 300 టికెట్స్ బుక్ చేసుకునే రండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే స్వామివారి దర్శనానికి మినిమం 38 గంటల టైం అయితే పడుతుంది. ప్లస్ మీకు ఇక్కడ ఫుడ్ కూడా ఏంటంటే తిరుపతి కొండ మీదే ఫుడ్ బాగుంటుంది. కింద ఉన్న తిరుమలగిరిలో ఏంటంటే ఫుడ్ అనేది మనకు అంత టేస్టీగా ఉండదు. అయితే మనకి కింద నుంచి స్వామివారి కొండ మీదకి రావాలి అనుకుంటే మనకు 1 గంట నుంచి 1.5 గంటల మధ్యలో టైం అయితే పడుతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కింద మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ గనక మీరు తిరుపతి స్వామివారి దర్శనానికి వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.